అయ్యా ఏం చేస్తున్నా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మనం అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇకపై మీకు రోజు కనిపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు మా బావ వాళ్ళ స్టూడియో ఓపెనింగ్ అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. ఫైనలీ మనం అయితే స్టూడియోకి అయితే వచ్చేసాం అనమాట. మార్నింగ్ 7కి రమ్మంటే మనం వచ్చేసరికి అయితే 12 అయింది. బై ద వే వీడియో మా గ్యాంగ్ లో మహేష్ బాబు అనమాట. ఇంకా స్టూడియో విషయానికి వస్తే దీని పేరు సెలెస్టియల్ సినిమాటిక్స్ అనమాట. సెకండ్ ఫ్లోర్ లో ఏమో ప్రివ్యూ థియేటర్, డబ్బింగ్ స్టూడియో అండ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు డబ్బింగ్ స్టూడియో అని పేరు వినడమే కానీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే విజిట్ చేసాం అనమాట. ఒకసారి మా అన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక చిన్న శాంపుల్ అయితే వేద్దాం. ఏ మాటగా మాట ఇక్కడ ప్రైవేట్ థియేటర్ లో అయితే సౌండ్ అదిరిపోయింది. ఇంకా థర్డ్ ఫ్లోర్ లో ఏమో చిన్నపిల్లల ఫోటోషూట్ కి కావాల్సిన 3D డిజైన్ ఫోటో స్టూడియో సెటప్స్ అయితే ఉంటాయి అనమాట. నేను అలా నా మాటికి వీడియోస్ తీస్తుంటే మా వాడ మొత్తం ఏంతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఇదే ఫ్లోర్ లో ఒక VFX స్టూడియో కూడా ఉందన్నమాట, గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ తో పాటు. నెక్స్ట్ అయితే ఈ స్టూడియో గురించి ఇన్ డీటెయిల్ గా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకా కిందకైతే వెళ్ళి ఫుల్ గా తినేసి మా పావతో అయితే షూట్ ఉందని చెప్పి వెళ్ళిపోయాను బయటికి. ఇంకా బాచ్పల్లిలో బోనాలు సెలబ్రేషన్ జరుగుతుంటే అక్కడైతే డ్రోన్ షాట్స్ అయితే తీస్తున్నాడు అనమాట మా బావ. నా చిన్నప్పుడు కొన్ని ఈవెంట్లో ఈ డ్రోన్ ఎగరేసినప్పుడు ఏంటబ్బా విచిత్రంగా ఎగురుతున్నాయి అని చెప్పి రాళ్ళిచ్చి కొడదాం అనుకున్నాను. తర్వాత తెలిసింది డ్రోన్ కెమెరా అనమాట. కానీ దాన్ని చూసినంత ఈజీ కాదు ఆపరేట్ చేయడం. ఏమైనా తేడా వస్తే కిడ్నీ అమ్మారనమాట. ఇంకా అలా కాసేపు ఆ బోనాలన్నీ చూసి షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నిదానంగా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ వీడియోలు కలుద్దాం ఉంటాను. బాయ్.